హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు రాధిక. నేను సన్ టారో రేఖా మ్యామ్ దగ్గర టారో నేర్చుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. నేను స్టార్టింగ్ నుండి రేఖా మ్యామ్‌ని ఫాలో అవుతున్నాను. సో, చాలా విషయాల్లో నా గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి కనెక్ట్ అయ్యావి తన రీడింగ్స్. మ్యామ్ ఒక 2 డేస్ వీడియో చేయకపోతే మెసేజ్ చేసేదాన్ని. మ్యామ్ వీడియో కోసం వెయిట్ చేస్తూ కింద మెసేజ్ పెట్టేదాన్ని. మ్యామ్ ఏమైంది? నేను వెయిట్ చేస్తున్నాను. మీ వీడియోస్ ఏమైంది? అని చెప్పేసి. మ్యామ్ ఒక్కోసారి 12 తర్వాత తను వీడియోస్‌ని పోస్ట్ చేసేది. సో, ఆ వీడియోస్ కోసం నేను ఎంత వెయిట్ చేశానంటే మార్నింగ్ 4:30, 5కి లేచినప్పుడు నేను వర్క్ చేసుకుంటూ కూడా తన వీడియోస్‌ని వినేదాన్ని. ఈ విధంగా నాకు టారో నేర్చుకోవాలి అనుకోని నాకు ఇంట్రెస్ట్ కలిగింది. సో, మేడంకి నేను మెసేజ్ చేశాను. మ్యామ్ నాకు టారో నేర్పిస్తారా అని. సో, మ్యామ్ అప్పుడు జాబ్ చేస్తుండేవాళ్ళు. సో, అమ్మ నేను బిజీగా ఉంటాను. బిజీ షెడ్యూల్ ఉంటది నాకు. సో, నేర్పించడం అన్నది కుదరదు అన్నారు. సో, నేనన్నాను మ్యామ్ ప్లీజ్ ఒకవేళ కుదిరితే గనక ప్లీజ్ నాకు ఇన్ఫార్మ్ చేయండి. ప్లీజ్ మెసేజ్ మీ అని చెప్పేసి తనకి మెసేజ్ పెట్టాను. సో, తనది ఓకే అమ్మ ఒకవేళ వీలుంటే గనక నేను తప్పకుండా మీకు చెప్తాను అన్నారు. అది 1 ఇయర్ బ్యాక్ విషయం. సో, నా అదృష్టం ఏంటంటే మ్యామ్ ఇప్పుడు కోర్స్ నేర్పిస్తా అని చెప్పి అనౌన్స్ చేశారు. తను ప్లాన్ చెప్పగానే నేను ఫస్ట్ 3 మంత్స్ కోర్స్ కావాలి మ్యామ్ అని చెప్పేసి తనకి చెప్పేసాను. సో, ఫస్ట్ మంత్ కంప్లీట్ అయింది. ఇది సెకండ్ మంత్ అనమాట. నిజంగా మ్యామ్ ఎంత బాగా చెప్తున్నారంటే అసలు చెప్పే అవసరం లేదు. అంత బాగా చెప్తున్నారు. ప్రతి ఒక్క విషయం గురించి, ఒక కార్డ్ గురించి తను ఎంత ఎక్స్‌ప్లనేషన్ చేస్తారంటే, ఒక చిన్న పిల్లకు ఏబీసీడీ వచ్చే వరకు తన టీచర్ ఎంత కేర్ తీసుకుంటారో, సో, తను దగ్గరగుండి అంత క్లారిటీగా నేర్పిస్తారు. తను చెప్పే విధానం గానీ, అంటే వీడియోస్‌లో చూసే మ్యామ్ కంటే గూడా, నిజంగా కోర్స్ నేర్పించేటప్పుడు చూసే మేడం చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చారు మాకు. సో, తను నవ్వుకుంటూ అర్థమయ్యేలా ఒకటికి 10 సార్లు అర్థమైందమ్మా, అర్థమైందమ్మా అని. సో, ప్రతీది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నోట్స్ ఇస్తారు. డౌట్స్ ఉన్నాయా అని చాలా సార్లు అడిగి, నో అని మేము మా దగ్గర నుండి ఆన్సర్ వచ్చేదాకా గూడా తనొక టాపిక్ నుండి వేరే టాపిక్‌కి ముందుకెళ్లరు. సో, నో మ్యామ్ డౌట్స్ అన్నాంక తర్వాతనే తను వేరే దగ్గరికెళ్తుంది. యాక్చువల్లీ మా క్లాస్ వచ్చేసి 1 ½ అవర్ అని చెప్పేసి మ్యామ్ చెప్పారు మాకప్పుడు. కానీ తను చెప్పుకుంటూ మ్యామ్ అసలు టైమింగ్ పట్టించుకోదు. లేదా కొందరు చూస్తారు గదా! టైమింగ్ అంటే ఈ టైమింగ్ కాంగానే మీ అయితే కానీ లేదంటే లేదు కోర్సు అని వెళ్ళిపోయే వాళ్ళుంటారు గానీ మేడం అలా జెయ్యరు. అది 1:30 నుండి 2 గావచ్చు. ఒక్కొక్కసారి 2 గూడా దాటిపోవచ్చు. సో, అది తన గోల్ ఏందంటే మాకు అర్థమయిందా లేదా? అది అర్థమయ్యేదాకా ఎంత టైం అన్నా పట్టని అది జరుగుతూనే ఉంటుంటది మాకు సెషన్ అనేది. ఒక్కొక్కసారి 2 నుండి 2కి ఎక్కడికో పోతది ఆ టైము. అంత క్లాస్ తీసుకుంటారు. మ్యామ్ జస్ట్ మాకు అర్థం కావడమే ముఖ్యం అనుకోవడం వల్ల అది క్లాస్ అంతవరకు వెళ్తుంది. సో, థాంక్ యూ మ్యామ్. నిజంగా మీ దగ్గర నేర్చుకోవడం అన్నది మా అదృష్టం. మీరు మీ వృత్తికి 100% న్యాయం చేస్తున్నారనిపిస్తుంది. ఒకవేళ నిజంగా మీకు ఎవరికన్నా గనక టారో మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ప్లీజ్ మ్యామ్‌ని కాంటాక్ట్ కావండి. అప్పుడు మీకు గూడా ఇన్ నేర్చుకున్నాక మీరు జాయిన్ అయ్యాక నా మాటలు మీకు గుర్తొస్తాయి. నిజంగా మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి అని చెప్పేసి మీ మనసులో అనుకోవచ్చు. ఇదేదో నేను ప్రమోషన్ అన్నట్టు గాదిది. సో, మేడం గురించి ఎందుకంటే ఒక పర్సన్ అనేది ఇంత కేర్ తీసుకొని మనకు తను తీసుకున్న ప్రతి రూపాయికి ఒక న్యాయం చేస్తారు. మేడం అంటారనమాట. ఒక అమ్మాయి జాయిన్ అయ్యి అమ్మాయికి కుదరక రాకపోతే మేడం అన్నారు, "అమ్మ నేర్చుకునేది ఉంటేనే రండి. నేర్చుకోకపోతే ప్లీజ్ మీరు మనీ మళ్ళీ రిటర్న్ మీకు ఇచ్చేస్తా" అని చెప్పేసి మేడం రిటర్న్ ఇవ్వడమా, లేకపోతే ఏంటంటే రాకండి అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేస్తారు. సో, తను తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం చేస్తది మేడం. సో, తనలో ఉన్న టాలెంట్ అనొచ్చు, లేదంటే మంచితనం అనొచ్చు, ఇంకేమన్నా అనొచ్చు గానీ, సో, 100% జెన్యూన్‌గా ఉంటారు మేడం. సో, థాంక్ యూ యూనివర్స్ ఇలాంటి మేడంని